సో నా డిప్లొమా స్టార్ట్ చేసి 1 or 3 years అవుతుంది మన. ఓకేనా, మీకు చూపిస్తాను వీడియో రూపంలో చూడండి. మొత్తం హిస్టరీ మొత్తం తవ్వితే మొత్తం 100 years దాటింది. ఓకేనా, 100 years దాటింది. 1 or 3 years అవుతుంది. అంటే 1923లో పెట్టిండు డిప్లొమాని. ఇంకా చరిత్రని ఇప్పుడేమో ఏదో ప్రభుత్వం వచ్చింది కదా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందిగా, దాన్ని తీసేద్దామని పెద్ద స్కామ్ చేస్తుంది. కాబట్టి తీసేద్దామని పెద్ద మాస్టర్ ప్లాన్ చేస్తుండు. ఎందుకంటే ఆయనకి కోట్ల బిజినెస్, ఆయనకి కోట్ల బిజినెస్. మనకేమో బిచ్చం ఎత్తుండు. 2000 ఇస్తా అంటాడంట స్టైఫండ్ అంట, 2000 ఇస్తాడంట స్టైఫండ్ అంట. ఎవడబ్బా సొమ్ము, మా కాలేజీలే అమ్మేస్తుండు. ఇక మాకు బిచ్చం ఎందుకు? ఇక ఆ కాలేజీలో అమ్మకుండా ఉంటే చాలు. ఇక మా ఉన్న డిప్లొమా ఉంటే చాలు మాకు. ఇప్పుడు మీ స్టైఫండ్ వద్దు, ఏమొద్దు, మాకు ప్రాపర్గా స్కాలర్షిప్ వస్తే చాలు మాకు. అండ్ మా కాలేజ్ హాస్టల్స్ ప్రాపర్గా లేవు. అండ్ మాకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. 25, 22 చూడండి ఎంత దిగజారింది చూడండి. మనకి ఇందాక చూపించినా కదా, మీకు ఏమని చూపించినా 98,000 మెంబర్స్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేస్తే ఎంతమంది వస్తారు డిప్లొమాలో చూసిరా? 19,000 మెంబర్స్ మాత్రమే వచ్చారు. అప్కమింగ్ జూనియర్స్ వాళ్ళు. దీంట్లో చాలామంది డిస్కనెక్ట్ కూడా అయ్యారు, చాలామంది డిస్కనెక్ట్ అయిపోయారు. దీంట్లో అందరు ఇది ఇప్పుడు 19,000 ఉండాలని అది కన్ఫర్మ్ కూడా అయిపోలేము. దాంట్లో డిస్కనెక్ట్ కూడా అయిపోయారు. అర్థం ఏంది? రీజన్ ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా లేకపోవడం, హాస్టల్ ఫెసిలిటీస్ లేకపోవడం. ఏం డెవలప్ చేస్తుండ్రు డిప్లొమా కాలేజెస్ని? ఏం డెవలప్ చేస్తున్నారు? ఎవడబ్బా సొమ్ము? ట్యాక్సులు, మన డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మనం కట్టే ట్యాక్సెస్ ఎక్కడ పోతున్నాయి? ఎవరి అకౌంట్లో పోతున్నాయి అవి? ఎవడు దోచుకుంటుడు? ఎవడు ల్యాండ్ కొంటుండు మన పైసలతోటి? మనం డైలీ ఇప్పుడు బస్సు ఏడైనా ఐ నుంచి ఆడవరకు దిగాలంటే 40 రూపాయలు ఛార్జ్ చేస్తుంటారు. 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ పోవాలంటే 50 రూపాయలు ఛార్జ్ చేస్తుండు. బస్ టికెట్ వేస్తుండు బాయ్స్కి. ఓకేనా, చూస్తున్నారు కదా ఎంత ఛార్జెస్ పెంచుండి చూసిరా. ఒక్కప్పుడు ఏడైనా గింత దూరం పోవాలంటే 7 రూపాయలు 10 రూపాయలు టికెట్లు ఉండే. ఇలా 40-50 రూపాయలు టికెట్ వేస్తుండు. ఏదైనా ఫోన్ కావాలంటే దానికి స్టేట్ జిఎస్టీ ఉంటుంది. ఏదైనా వెహికల్ కొనాలంటే దాని మీద జిఎస్టీ చేస్తుండు. మన పైసలు ఎక్కడ పోతున్నాయి? దేనికి డెవలప్ చేస్తుండు? వాళ్ళు సొంతంగా ల్యాండ్ కొనుక్కుంటారు. మన పైసలతోటి వాళ్ళు బినామీల పేర్ల మీద ల్యాండ్లు కొంటారు.